నా సేవ ఆరంభ దినాల్లో నా తోటి సేవకులందరూ అభివృద్ధి పదవులో ఉండేవాళ్ళు, నేను వెనక. ఎందుకంటే నా నాలెడ్జ్ ఏంటో నాకు తెలుసు. బైబిల్ నాలెడ్జ్ తక్కువ, నాకు తెలుగు బైబిల్ అర్థమయ్యేది కాదు. నేను బ్యాక్ బెంచ్ అనే చెప్పాలి, ఒక రకంగా చెప్పాలంటే. ప్రేయర్ చేయడం వచ్చేది కాదు, వర్షిప్ లీడ్ చేయడం వచ్చేది కాదు, ప్రసంగాలు అసలు రాదు. ఒకానొక కాలంలో నేను ఏమనుకున్నాను తెలుసండి, ఇక నేను ప్రసంగానికి పనికిరాను అనుకున్నాను. అక్కడ ఒక దైవ సేవకుడు నన్ను చూసి, అయ్యా నీ మాటల్లో నాకు తమిళ్ సువాసన వస్తుంది. అమ్మగారు తమిళేలే అయ్యా అన్నారు. బ్యాక్ బెంచ్ అనమాట సేవలో నేను. ప్రియమైన వాళ్ళను కానీ నేను ఏ రోజు ఎవరి మీద అసూయపడలేదు. నాకు ఆ మంచి మనస్సాక్షి దేవుని సన్నిలో ఉండి చెబుతున్నాను. నాకెందుకు ఇవ్వలేదని నేను దేవుడిని ఏ రోజు ప్రశ్నించలేదు. ఈ పాత్రని నీవు ఎలా వాడుకుంటావో అలా వాడుకో. నీ చేతిలో నేను ఒక పాత్ర, నీ చేతిలో ఒక పనిముట్టుని. ఈ పాత్ర దేనికి పనికి వస్తుందో దానికి వాడుకోండి. నేను ప్రభువుని అడిగానండి, దేవుడి రోజు మహిమ కలిగిన పాత్రగా మార్చి వాడుకుంటాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.